శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఫిబ్రవరి 3వ తారీఖున అశ్విని నక్షత్రం నుంచి భరణి నక్షత్రంలోకి మారబోతున్నటువంటి Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. గురుగ్రహ సంచారం ఈ మకర రాశి వారికి ఏ విధంగా ప్రయోజనాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. సరే, ఈ గురువు ప్రస్తుతం వీళ్ళకి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. ఓకే, ఎక్కడ ప్రస్తుతం మారడం జరిగింది? శుక్రగ్రహ నక్షత్రంలోకి మారింది. అంటే శుక్రుడు ఈ మకర రాశి వారికి యోగకారకుడు. పంచమ దశమానికి దశమ భావాలకి కారకుడు. ప్రస్తుతం 12వ భావంలో ఉన్నాడు. సో అంటే కంప్లీట్గా గురువు ఈ స్టార్ మారడం వల్ల గురువు తన నక్షత్రాధిపతి అయినటువంటి శుక్రుని యొక్క ఫలితాలు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే తన రాశి యొక్క అధిపతి అయినటువంటి కుజగ్రహ ఫలితాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రెండూ కూడా జాతకుడికి, అంటే గురువు ఎలాగున్నా శుక్రుడు కుజుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వవలసి ఉంటుంది. అంటే తన యొక్క రాశి నుంచి ఆ రాశ్యాధిపతి కుజుడు 10వ స్థానంలో ఉండడం, నక్షత్రాధిపతి 9వ భావంలో ఉండడం వల్ల కంపల్సరీగా భాగ్య రాజ్య ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో మరి శుక్రుడు చతుర్థ పంచమ దశమాధిపతిగా మరి వ్యయ స్థానంలో ఉండడం, ముఖ్యంగా దశమాధిపతి వ్యయ స్థానంలో ఉండడం, గురువు 4వ స్థానంలో ఉండడం, ఇవన్నీ జాతకుడు ఉద్యోగపరమైనటువంటి మార్పు, అలాగే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మారడం, అంటే గృహం మారచ్చు, ప్రదేశం మారచ్చు, దేశమే మారచ్చు, అలాగే ఉద్యోగం కూడా మారచ్చు. అంటే శుక్రుడు 12వ స్థానంలో ఖచ్చితంగా శుభ ఫలితాన్ని ఇస్తాడు. ముఖ్యంగా సుఖమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం, అలాగే ప్రశాంతమైనటువంటి సుఖవంతమైనటువంటి నిద్ర, అలాగే కోరుకున్న సౌఖ్యాలు, భోగాలు, వైభోగాలు, కంఫర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే శుక్రుడు 12లోకి వచ్చినప్పుడే జాతకుడు జీవితాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అన్ని సౌఖ్యాలు శుక్రుడు ఇవ్వడం జరుగుతుంటుంది 12వ స్థానంలో ఉండడం వల్ల. సో ఈ విధంగా దశమాధిపతిగా వ్యయంలో ఉండడం వల్ల ఉద్యోగరీత్యా దూర ప్రాంతం వెళ్ళడం కానీ, ఉద్యోగపరంగా వేరే ప్రాంతంలో స్టే చేయడం కానీ జరుగుతుంది. అలాగే పంచమం వ్యయ స్థానంలో ఉండడం, అంటే మీ యొక్క టాలెంటు, మీ యొక్క విద్వత్తు, మీలో ఉన్నటువంటి యాక్టివేషన్ అంతా కూడా ఈ సమయంలో దాన్ని వినియోగించుకొని అభివృద్ధిని సాధిస్తారన్నమాట. ఏదో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదో ఉపాధి అవకాశాన్ని ప్రారంభిస్తారు. మీలో టాలెంట్ అంతా ఉపయోగించి జీవితంలో ఉద్యోగపరంగా పైకి వచ్చే ప్రయత్నం చేస్తారు. దశమాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కానీ, అలాగే దూర ప్రాంతంలో వ్యాపారం నిర్వహించడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే ఈ గురువు ద్వారా శుక్రుడు ఫలితాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే రాబోయే 2 నెలల్లో ఈ విధమైనటువంటి చేంజెస్, మార్పులు, అభివృద్ధి, సౌఖ్యాలు రావడం జరుగుతుంది. ఇక గురువు ఉన్న రాష్ట్రాధిపతిగా కుజుడు ఉచ్చస్థితిలో మకర రాశిలో సంచరించడం ఒక విధంగా చతుర్థ లాభాధిపతి కాబట్టి స్థిరాస్తులు, భూములు, ప్రభుత్వ సహకారం లభిస్తుంది. అంటే ఈ పంచమహాపురుష యోగంలో రుచిక మహాపురుష యోగం ఏర్పడడం వల్ల జాతకుడు మంచి ధైర్యవంతుడు అవుతూ ఉంటాడు అన్నమాట. దేశ రక్షణలో పాల్గొనడం, సింహం లాంటి ధైర్యాన్ని కలిగి ఉండడం, ఎదటవారిని భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి అత్యున్నతవంటి కమాండర్ ఇన్ చీఫ్ లాగా సైన్యాధ్యక్షుల సుప్రీం కమాండర్గా పనిచేస్తుంటాడు. అటువంటి ధైర్యం, సాహసం ఈ మకర రాశి వారికి ఈ సమయంలో రావడం జరుగుతుంది. మొత్తం మీద అంటే గురుగ్రహ అనుగ్రహం వల్ల
అటు కుజుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు, అటు శుక్రుడు ఫలితం ఇస్తాడు. చతుర్థంలో ఉన్నటువంటి గురువు గృహంలో మిగతా వారికి వ్యక్తికి కూడా దైవభక్తి పెరుగుతుంది. ఇంట్లో ఏదో పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఒకవేళ గృహంలో అవకాశం లేకపోతే జాతకుడు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆశ్రమాన్ని కానీ దేవాలయాన్ని కానీ సందర్శించడం, అక్కడ ఉన్నటువంటి దైవజ్ఞులతో పరిచయం పెంచుకోవడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, గృహాన్ని ఒక దైవ మందిరంలా అంటే ఒక దైవత్వం ఉట్టిపడేలా గృహాన్ని తీర్చిదిద్దుతుంటాడు. దేవుడి ఫోటోలు, అలాగే గృహాన్ని చక్కగా నీట్గా ఉంచుకోవడం ఒక దైవత్వం ఉట్టిపడేలా ఉంటుంది. అంటే ఒక గృహం ఒక పాఠశాలలా కనబడచ్చు, లేదా ఒక లైబ్రరీలా కనబడచ్చు, ఒక దేవాలయంలా కనబడచ్చు. అటువంటి స్థితి ఈ గురువు యొక్క చతుర్థ భావం వల్ల వస్తుంది. శుక్రుడు 12లో ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడు ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగాను, సంసారాన్ని అనుభవించే వాళ్ళు సంసారాన్ని అనుభవించే విధంగాను, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగాను ఉంటుంది. మరి ఇవన్నీ చేయాలన్నా జాతకుడికి ధైర్యం కావాలి, ధనం కావాలి. మరి లాభాధిపతి లగ్నమందు ఉండడం, కుజుడు ఉచ్చులో ఉండడం ధనాన్ని ధైర్యాన్ని కూడా ఈ కుజుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గురువు ధనకారకుడు, శుక్రుడు కూడా ధనకారకుడు, దాన్ని వినియోగించడానికి కారకుడు. అందువలన జాతకుడికి చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఇది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ వ్యాపార అభివృద్ధి కొరకో లేదంటే కంపెనీ ప్రచారం కొరకో వాహనాన్ని కొనడం జరుగుతూ ఉంటుంది. సౌఖ్యంగా వాళ్ళ యొక్క కింద పనిచేసే వాళ్ళకి చర్ర సౌఖ్యాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఏదన్నా వాళ్ళ యొక్క స్థాయి పెరుగుతుంది, వాళ్ళ వ్యాపార వృత్తిలో స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నెంబర్ 1గా ఉండాలని ఆశిస్తారు. ఒక డొనేషన్ ఇచ్చినా, ఒక కార్యక్రమం నిర్వహించినా, ఒక పని చేసినా కూడా టాప్ రేంజ్లోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి అంతా కూడా అటు ధనము వ్యయమే అవకాశం ఉంది, దాని తగ్గ నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంది, దాని తగ్గ సౌఖ్యాన్ని అనుభవించే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం మర్చిపోయే విధంగా ఆనందంగా సౌఖ్యంగా మరి రాబోయే 2 నెలలు ఉండే అవకాశం ఉంది. స్వస్తి.